ఫ్రెండ్స్, ఈరోజు నేను కౌజు పిట్ట ఫ్రై చేస్తున్నాను. దానికి ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నా, ఒక అర స్పూను మిరియాలు, చెక్క 2 ముక్కలు, నల్ల యాలక 2 మామూలు యాలకులు, ధనియాలు ఒక టేబుల్ స్పూను, అర స్పూను జీలకర్ర, లవంగాలు, అలాగే ఇవన్నీ ఇప్పుడు మనం ముందుగా గిన్నె పెట్టుకున్నాము. గిన్నె పెట్టుకొని ఇవన్నీ డ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. ఏగిన స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. చాలండి, మాత్రం వేగితే చాలు. స్టవ్ ఆపేస్తున్నా. చల్లారినప్పుడు మిక్సీ చేయాలి పొడుము. ఇది వేగిపోయింది కదండి, ఇది మిక్సీ జార్లోకి వేసి పొడుము చేసుకోవాలి. ఇది 2 పిట్లు కౌజు పిట్లు మాంసము. దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ఒక 1/2 కప్పు పోసుంటాను ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ముందుగా మాంసం వేసేయాలి. కౌజుపిట్ట మాంసం వేగిన తర్వాత మాంసం వేసాను కదా, బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆగనిచ్చుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. స్పూనున్నర వేసాను. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలా మూత పెట్టకూడదు, స్మెల్ పట్టేస్తుంది. ఈ స్మెల్ అనేది మూత తీసి ఆగనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం. వాటర్ చూసారా ఎంత వచ్చింది? వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి బాగా. లక్ష్మి మసాలా పొడిని పట్టేశాను. ఇలా పట్టుకోవాలండి. ఇంకా చూసారు, వాటర్ చాలా వచ్చింది ఇందులోని. వాటర్ పోతేనే నీసు వాసన పోతుంది మనకి. ఇంకా యాగనిచ్చుకోవాలి. ఇది పప్పు మామిడికాయలు కాంపిటీషను, పప్పు గోంగూర చేశాను అనమాట. ఫ్రెష్గా కచ్చా పెచ్చా పట్టాను, మరి మెత్తగా అవసరం లేదు. ఇది కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను. కొంచెం పచ్చివాసన పోయేదాకా యాగనిచ్చుకోవాలి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం కారం, పసుపు వేసుకోవాలి. ఇలా కలర్ మారితేనే టేస్ట్ బాగుంటుంది. పసుపు ఒక 1/2 స్పూన్ దాకా వేసాను. కారం మనం అందులో మిరపకాయలు వేసాం కాబట్టి చాలా తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మసాలా పొడిని పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. స్మెల్ మట్టుకి గుమాయించి కొట్టేస్తుంది. చాలా ఓర్పుగా చేసుకోవాలండి. మనం హడావుడిగా చేసుకుంటే సెట్ అవ్వదు. ఇవి నిదానంగా చేసుకోవాలి.
అలాగే ఇవాళ మా చిన్న అబ్బాయి బర్త్డే కాబట్టి పాపం లేడు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, గూగుల్లో చేస్తున్నాడు, లేడు. మా అబ్బాయి పేరు చెప్పుకొని మేమందరం తినేస్తాం. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సరిపోలేదని కొంచెం వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ దాకా వేసాను. చాలా కలర్ఫుల్గా ఉంది. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ జీడిపప్పు వేస్తే మా పెద్ద అబ్బాయి తిండు, అందుకనే వేయట్లా. అయిపోయిందండి, చాలు. చాలా బాగా వేగింది, చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర లేదు, అందుకనే ఇంకా కొంచెం కరివేపాకుతోనే గార్నిష్ చేసుకుంటున్నా. తినండి, స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసానండి. చాలా వేడిగా కౌజు పిట్టల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒక ముక్క కూడా తిని చూసాను, చాలా టేస్టీగా ఉంది. రైస్ కూడా మగ్గుతుంది, అయిపోయినప్పుడు వేడిగా వేసుకొని తింటమే. స్టవ్ ఆపేసాను, అయినా చూసారా ఆ హీట్కి ఇంకా ఇట్లా కుక్ అవుతుంది. ఇంతేనండి, అందరూ ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.